సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. అవునండి, యాక్సిడెంటేనండి. మా వాడి కాలు వేలు విరిగిపోయి నోరు పడిపోయిందండి. అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా? పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి నెల తక్కువగా వచ్చి అది అలా జరిగిందట కదా, ఇలా జరిగిందట కదా అని పరామర్శిస్తున్నారు. ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు. మొగుడు కొట్టేందుకు కాదు, తోడుకోళ్ళు నవ్వినందుకని వాళ్ళ అరెస్ట్ కంటే వీళ్ళ పలకరింపుతో చస్తున్నానయ్యా. దీనికి కారణమైన వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే, బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. कोई बेनिफिट नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे, అదే దేంగే వాటితో పాటు వీడికి కూడా లగా దేంగే. ఆవిడేం చెప్పింది మీకు అర్థమైందా హిందీలో? ఎంటైర్ ఇష్యూ వల్ల టాలీవుడ్ కి బెనిఫిట్ షోస్ ఇంకా కన్సెషన్స్ ఏమి ఉండవంట, అండ్ టికెట్ హైక్స్ కూడా ఉండవంట భయ్యా రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు. సో ఇది రాబోయే అప్కమింగ్ రిలీజెస్ కి పెద్ద ఝలక్ అనే చెప్పాలి. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ కు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రామ్ గోపాల్ కు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. ఒరే బాబు, నువ్వు ఇప్పుడు ఇచ్చిన షాక్ అంటే పెద్ద షాకే. నువ్వు ఫస్ట్లీ అందరికీ నమస్కారం. నమస్కారం బాబు. అండ్ so I just want to tell, I don't want to blame any department. There is a lot of false allegation. ఏం మాట్లాడాలో పేపర్ మీద రాసుకొచ్చావా? ఈడికి బాగా చదివి చెప్తాడు, అడుగుతున్నాడు. గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది ఏంటి, నేను ఒక్కనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళబోతున్నా. ఎటు కదలకుండా చేశారు సార్. గౌరీ గారు మీరేం డిప్రెస్ అవ్వకండి. ఏం డిప్రెస్ అవ్వదు సార్, పక్కా ప్లానింగ్ సార్ ఇది. తన కొడుకు ఆయన అభిమానాన్ని సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్, ఇది ఎవరి తప్పు లేదు, ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. థియేటర్ కు ఉన్నది ఒకటే దారి, ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. మనం ఎన్నో ఊహించుకున్నాం, మనం అనుకున్న దాన్ని తిరస్కరించారు, కాబట్టి మనం మౌనంగా ఉండాల్సిన బాధ్యత. కానీ కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమ అయ్యారు. ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లబట్టి అట్లా తోయడంతో తొక్కుట పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు, కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష. మనసులు చంపేసే రాతలు రాసి మీ ఇంట్లో బియ్యం కొనుక్కుంటే ఆ బియ్యం మీ ఒంటికి మంచిది కాదు. పోలీసులు ఈ అక్కడ ఉన్న జమైన జనాలను అందరూ కూడా తీస్తే ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా తల్లి కొడుకు చేయి ఇడవలే అధ్యక్ష. పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయింది అనుకున్నారు. ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని. బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది. మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. సినిమా మధ్యలో 12 గంటల సమయంలో మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. అరే నేను చిన్నప్పటి నుండి సినిమా ఫీల్డ్లో తిరుగుతున్నా, ఇంతటి యదవని నేను ఎక్కడ చూడలేదు. అంటే మీరు మారాలరా. అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అల్లు అర్జున్ ని వేసుకున్నారు భయ్యా. ఇప్పటికి వాయించింది చాలు. ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు క్రిటికల్ కండిషన్ లో హాస్పిటల్లో ఉన్నారని తెలిసి కూడా ఇలా వేవ్ చేస్తూ వెళ్ళడం ఏంటి, అసలు హ్యూమానిటీ ఉందా ఈ మనిషికి అని చెప్పి తిట్టారు భయ్యా. అవును బన్నీ, వాడు తిట్టిన తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో గాని ప్రొడ్యూసర్ గాని చనిపోయిన కుటుంబాన్ని గాని హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్.
యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పడటం కాదు పరం, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవటం. యూనో అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష? నాకు అర్థం కాలే. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట. అంటే నేను షాక్లో గురయ్యా. అసలు వాడి నట విశ్వరూపం ఉంది చూసారు, ఇదిగో వీళ్ళే సాక్ష్యం. కమలాసన్ని మించిపోయాడు సార్. నాకు తెలియని కూడా తెలియదు, అంటే నాకు తెలియదు అసలు. నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నాన్నగారు అయితే ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టాడా అన్నారు. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. కానీ మీరు ఎప్పుడు స్పందించారు? ఆ మహిళ చనిపోయిన 2 రోజుల తర్వాత మీరు స్పందించారు. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. నెక్స్ట్ డే మార్నింగే మీకు తెలిసిన ఏదో నాకు నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది, నేను డల్ అయిపోయాను, 15 రోజులు బట్టి ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు, అవన్నీ కూడా నమ్మే విధంగా లేవని. ఏదో అనుకున్నాను కానీ నువ్వు చాలా కంట్రీరా. నీకు ఇప్పుడే తెలిసిందా? నాకు ఎప్పుడో తెలుసు. అసలు ఆ థియేటర్ అనేది టెంపుల్ లాంటిది. అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? బాధపడకండిరా, కళాకారుడికి కళ ఒక రోగం. నా తరపు నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ ₹25 lakhs. 25 లక్షలు అయితే నాకైతే సరిపోదు అనిపించింది. ₹1 కోటి. ఉత్తినే మలిచి నీ మూతి మీద మేసం అనుకున్నావరా? డబ్బులు కాదు, దొడ్లో చెట్లకు కాస్తున్నాయా? ఆ మాట అనొద్దన్నాను. సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థిక పరమైన విషయాల్లో గాని దీంట్లో గాని వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి. మొత్తం సామాన్లన్నీ తప్పేసాయి. ఎందుకు? ఎందుకంటే 25 లక్షలు పోగొట్టారే అని తెలిస్తే నేను తప్పేస్తారే. అది వచ్చేసారు. నన్ను అడిగితే లేరని చెప్పు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి స్వయంగా కిమ్స్ హాస్పిటల్కి వెళ్లారు. 25 లక్షల రూపాయల చెక్కుని ఆ కుర్రాడి తండ్రికి ఇచ్చారు. ప్రభుత్వమే ఖర్చులన్నీ భరిస్తుందన్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు. ఏంటమ్మా ఏంటి ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? నీకెందుకు నాయనా ఫీలింగ్? అలా బాధపడుతున్నాం ఆ తండ్రి గారికి. నువ్వు ఇలా ఒక రేవతి గారికి అయ్యి శ్రీతేజ నాకు అబ్బాయి అలాగా ఉంటే హాస్పిటల్లో ఐ విషింగ్ హిమ్ స్పీడీ రికవరీ. అరే నీకు సిగ్గున్నా అల్లు అర్జున్? నేను అడుగుతున్నా, సిగ్గు సరమేమన్నా ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్ లో పెడతాడు, ముందు వదలవయ్యా. ఎవరిని వదలమంటారు? పట్టుకున్నారంట కదా, వదలవయ్యా. అంటే లోపల ఎవరున్నారో తెలియకుండానే రికమెండేషన్. ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు 10 ఏళ్ళు మంత్రి చేసి ఇవాళ అతను భగవత్ స్వరూపుడు. అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? నేను ఎంపీ తాతబాబుని మాట్లాడుతున్నాను. సహాయాన్ని అరెస్ట్ చేసేవాటిగా వాళ్ళిద్దరిని విడుదల చేయి. అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రం ఉంటుందా? మీ నియోజకవర్గ సమస్య కోసం పీఎం కు సీఎం కు ఎప్పుడైనా మీరు ఫోన్ చేశారా? ఒక పోరంపోకను అరెస్ట్ చేసినందుకు మీరే డైరెక్ట్ గా ఫోన్ చేస్తున్నారు. నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు కదా దేశం ముందు. తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే. కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి వాడు భయపడా? నువ్వు గోక్కున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.